హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంఎన్టీ శారీస్ ఫ్రమ్ లతా కలెక్షన్స్ అండి. నేను ఎన్ని శారీస్ తీసుకొచ్చానని మీరు వీడియోలో చూసి షార్ట్లో చూసుంటారు. అందులో వచ్చేసి ఈరోజు మీకు ఒక్కదానిలో ఒక డిజైన్ చూపిస్తానండి. అంటే నేను ఎన్ని మీకు తయారు చేశాను మీకోసం, అంటే మ్యానుఫ్యాక్చర్గా నేను ఎన్ని చేయగలను అని. యాక్చువల్గా మా వర్కర్ లేకపోయినా కూడా మన యూట్యూబ్ కోసం, మన యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కోసం, అందరి కోసం అనమాట చేయించాను బయట. అంతే లాస్ట్ షార్ట్లో చెప్పాను, లాస్ట్ వీక్ చెప్పాను మీకు ఈ వీక్ వస్తాయని. అలాగే ఈ వీక్ తీసుకొచ్చేసానండి. సాటర్డే అనుకున్నాను, ఒకరోజు ముందే తీసుకొచ్చేసాను. డిజైన్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. డబల్ షేడ్ కన్నా ట్రిపుల్ షేడ్ సూపర్గా వచ్చాయన్నమాట. అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా మంది నాకు షార్ట్ చూసాక చాలా మంది మెసేజ్ చేశారు, వీడియో ఎప్పుడు వస్తుంది మేడం అడుగుతానే ఉన్నారు. సో ఏంటంటే బయట పెడుతున్నాను కదా, బయట పెట్టిస్తున్నాను కదా, అందుకోసం నాకు ఈ మాత్రం కొంచెం లేట్ అయింది. లేదంటే నా చేతిలో ఉంటే మాత్రం అదే రోలింగ్ వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళు మాత్రం ఉంటే మాత్రం అసలు చెప్పిన టైం చెప్పినట్టు తీసుకొచ్చేసేదాన్ని. సో నో ప్రాబ్లం అండి. అయినా కూడా క్వాంటిటీ చాలా ఎక్కువ తీసుకొచ్చేసాను. నో ప్రాబ్లం అండి. ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను అండి. నేను ఇక్కడ వచ్చేసి చిన్ని స్టోర్ అనమాట, చాలా చిన్ని స్టోర్ అనమాట. ఈ చిన్ని స్టోర్ అనేది ఏంటంటే ఒక డిస్ప్లే కౌంటర్ లాగా పెట్టుకున్నాను. అది చాలా బాగా ఆఫ్లైన్ కూడా, ఆన్లైన్ ఎలా జరుగుతుందో ఆఫ్లైన్ కూడా అంత బాగా జరుగుతుంది. అది దూరం ఉన్న వాళ్ళు కూడా కార్లు వేసుకొస్తున్నారు. అంటే మాకు ఇక్కడ అంటే ఇక్కడ ఈ ఎఫ్సిఐ కాలనీ అనేది రీసెంట్గా స్టార్ట్ చేశారని, బిల్డింగ్స్ కట్టుకొని చాలా ఫాస్ట్గా ఇదైంది, డెవలప్ అయింది ఈ ఏరియా. సో ఇక్కడికంటే ఆటో సర్వీస్ అంటే ఇంకా కొంచెం డెవలప్ అవ్వాలండి. ఆటో సర్వీస్ అయితే లేదు, కానీ కార్లు స్కూటీలు వేసుకొని దూరం దూరం నుండి కూడా వస్తున్నారు. వాళ్ళ కోసం అనేసి లోపల ఒక స్టాక్ రూమ్ రెడీ చేస్తున్నాను అండి, ఆఫ్లైన్ వాళ్ళ కోసం. లోపల స్టాక్ రూమ్ రెడీ చేస్తున్నాను. అక్కడ మన కాటన్స్తో కూడా ఫ్యాన్సీ అన్ని రకాల ఐటమ్స్ సెట్ చేస్తున్నాను. అది కూడా ఒక 15 డేస్లో రెడీ అయిపోతుందండి. ఆఫ్లైన్ వాళ్ళకి, ఇక్కడ దగ్గరుండే వాళ్ళకి, వచ్చి తీసుకోగలిగే ఫెసిలిటీ ఉన్న వాళ్ళందరి కోసం అనమాట. ఓకేనా, నెక్స్ట్ శారీస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ శారీ నేను కట్టుకున్న శారీ అండి. ఇది వచ్చేసి మీకు సేమ్ శారీ అండి, సేమ్ ఇదే శారీ. ఈ ఆకుల డిజైన్ బ్రహ్మాండంగా అయిపోయింది డబల్ షేడ్లో వేసినప్పుడు. దీన్ని ఏంటంటే ఈ వైట్ అండి, ఈ వైట్ మీద పింక్ షిబోరి కట్టి దాని మీద వ్యాక్స్తో ప్రింట్ చేస్తారు, అదే ఆర్ట్ వేస్తారు. ఆ తర్వాత నావీ బ్లూ మీద వ్యాక్స్ వేసాక నావీ బ్లూ డై చేస్తారు, తర్వాత వ్యాక్స్ రిమూవ్ చేస్తారు. ఇంత తతంగా ఉంటుందండి ఒక సారీ రావడానికి, ఇంత తతంగా ఉంటుంది. అయినా కూడా మీకు లతా కలెక్షన్స్లో డిఫరెంట్ ఐటమ్ రావాలి, డిఫరెంట్గా నేను మీకు ఇవ్వాలి. దానికోసమే చాలా మంది వెయిట్ చేస్తున్నామని చెప్తుంటే చాలా మనసుకు చాలా హ్యాపీగా ఉంది. తప్పకుండా అలాగే వస్తాయి. ఫ్యాన్సీ ఐటమ్ అంటే అందరూ అమ్ముతారు, కాదని కాదు, కానీ నేను ఛాలెంజింగ్ ప్రైజెస్ ఇస్తాను మీకు. ఫ్యాన్సీలో కూడా అందరికన్నా 100 రూపాయలు తక్కువే ఉంటాయి మన దగ్గర. సో ఇంకా కాటన్ అంటే మాత్రం డిఫరెంట్ తీసుకొస్తానండి మీకోసం. అయితే మాత్రం ఫస్ట్ శారీ చూసేద్దామండి. సో ఇది వచ్చేసి వైట్ అండ్ పింక్ ఇన్నర్ కలర్ వస్తుంది. నావీ బ్లూ వచ్చేసి నావీ బ్లూ కలర్ అండి, దీని మీద ఇలా వస్తుంది. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. ఓకే, చీరలు చాలా అందంగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. కట్టుకుంటే చెప్పాలి కదా, మీరేమనుకోనంటే నాకు నేనే కొంచెం ముద్దొచ్చేసాను ఈరోజు. అంటే అంత ఎలివేట్ అవుతుంది అనమాట కలర్. ఈ కలర్ వేసుకున్నందువల్ల నేనైతే మాత్రం నాకు టైం లేదండి, చెప్పాను కదా. టైం ఉంటే కుట్టించేసుకుని, లేదంటే వేరే బ్లౌజ్తో పేరప్ వేసేసుకుంటాను. ఇది కూడా బాతిక్ బ్లౌజే, ఇది సరిపోయింది, వేసేసుకున్నాను అనమాట. అంత నచ్చింది నాకు ఆ కలర్ కూడా. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి. బ్లాక్ వచ్చి ఇన్నర్ వచ్చేసి మస్టర్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. బ్లాక్ కలర్ శారీ అండి. ఇది వచ్చేసి తీగలు. లాస్ట్ టైం వేసినవి ఏవైతే ఫాస్ట్గా అయిపోయి రిపీటెడ్గా అడుగుతున్నారో ఆ డిజైన్స్ ట్రిపుల్ షేడ్లో వేసాను. శారీ అంత ఇలా ఉంటుందండి. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. ఓకే, శారీ ప్రైస్ 1190 ఫ్రీ షిప్పింగ్ అండి, మీకు తెలిసిన ప్రైజే. యాక్చువల్గా చెప్పాలంటే ఇది డబల్ షేడ్ అండి, ఇది డబల్ షేడ్కి ట్రిపుల్ షేడ్కి మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇది డబల్ అనమాట, లైట్ బిస్కెట్ బ్రౌన్ కలర్ మీద వ్యాక్స్ ఇది ఆర్ట్ వేస్తారు. ఇది వచ్చేసి డబల్ కలర్ మీద వేస్తారు. వీటి వేరియేషన్ చెప్తున్నాను నేను. సో 1190 ఫ్రీ షిప్పింగ్ అండి. ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీకు బెల్ ఐకాన్ వస్తుందండి, క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్, వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది, మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి. అసలు లైక్ చేయండి, మీరు లైక్ చేస్తే ఆ వీడియో ఇంకా రీచ్ అవుతుందండి, చాలా మందికి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఓకేనండి, నెక్స్ట్ సారీ అండి, ఇదే చూపించేస్తాను. ఇది వచ్చేసి లాస్ట్ టైం చాలా మంది అడిగారని చేయించాను. నేను కట్టుకున్నాను కదా, అందులోనే కొంచెం డార్క్ షేడ్ చేయించాను. దానికన్నా ఇది ఇంకా బాగా వచ్చింది. ఇది ఇప్పటికీ కూడా అడుగుతూనే ఉన్నారండి, వాళ్ళ కోసం ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువే చేయించాను. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్ అండి, షిబోరి బ్లౌజ్ వస్తుంది. నెక్స్ట్ సారీ అండి,
దానికి డబుల్ షేడ్ ఇచ్చాం కాబట్టి షిబోరి బ్లౌజ్ ఇచ్చామండి. దీనికి ప్లెయినే ఇచ్చాం, ఎందుకంటే త్రిబుల్ కదా, అది ఇది అయితే మరి గత్తరగా ఉంటుందనేసి. ఇది వచ్చేసి ఇందాక ఒక దీనికి దీనికి సరే మళ్ళీ చెప్తాను. ఇది వచ్చేసండి వైట్ అండ్ ఎల్లో మీద షిబోరి చేసి ఆర్ట్ వేశారు. ఇన్నర్ వచ్చేసి వైట్ అండ్ ఎల్లో వస్తుందండి. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. నెక్స్ట్ సారీ అండి, దీనికి దీనికి వేరియేషన్ చెప్పాలని నా ప్రయత్నం అనమాట. ఇది వచ్చేసి సేమ్ కలర్ అయినా కూడా కొంచెం ఇక్కడ వచ్చేసి వైట్ ఎల్లో వచ్చింది, ఇక్కడ వచ్చి లైట్ బ్రౌన్ అండ్ గ్రీన్ వచ్చింది. అందుకని మీరు చాలా జాగ్రత్తగా చూసుకొని పర్చేస్ చేసుకోండి, ఓకేనా అండి. ఇది బ్రౌన్ అండ్ గ్రీన్ మీద చేసామండి సారీ. ఇదిగోండి సారీ డిజైన్ ఇట్లా ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్ అండి. 1190 ఫ్రీ షిప్పింగ్ అండి. నచ్చితే ఫాస్ట్గా పర్చేస్ చేసుకోండి. ఇది వచ్చి పాట్లీ పళ్ళు అండి, పవిటా పావడ. ఇది ఎలా వస్తుందంటే ఇది పళ్ళు అండి, ఇది మీ కుచ్చుళ్ళలోకి ఇదే డిజైన్ వస్తుంది, ఈ డిజైన్ కుచ్చుళ్ళలోకి వస్తుంది, ఓకే. ఈ డిజైన్ వచ్చేసి ఈ డిజైన్ వచ్చేసి మనం కట్టుకుంటాం కదా కట్టు చెరుకి, ఈ సైడ్ మొత్తం ఈ షిబోరి డిజైన్ వస్తుంది. ఈ ఫ్లవర్ డిజైన్ మాత్రం కుచ్చుళ్ళకి పళ్ళుకి వస్తుంది. చాలా బాగుందండి డిజైన్ కూడా, ఓకే. ఇది బ్లౌజ్ అండి, సారీ ఇది బ్లౌజ్. 1190 ఫ్రీ షిప్పింగ్ అండి. ఇలాంటి తక్కువ ప్రైజులకి ఇలాంటి డిజైన్స్, ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మీకు లతా కలెక్షన్స్లో దొరుకుతాయి, వస్తూనే ఉంటాయండి. కాటన్స్లో నేను డిఫరెంట్ చేస్తాను. చిన్నాన్కి అయితే మాత్రం మామూలు రెస్పాన్స్ రాలేదండి. ఫస్ట్ టైం పెట్టాం మనం చిన్నాను, భలే రెస్పాన్స్ వచ్చింది. ఒక మేడం అయితే వెయిట్లెస్, అసలు ఎలా ఇవ్వగలుగుతున్నారండి మీరు ఇంత ప్రైజెస్కి, అసలు మీరు ఎన్ని రోజులు ఆన్లైన్కి ఎందుకు రాలేదండి అని కూడా అడిగారు. దేనికైనా టైం కదండి. నెక్స్ట్ సారీ అండి, ఇది యాక్చువల్గా అయితే బ్లూ కలరు, బ్లూ ఏనండి. దీని మీద వచ్చేసి లైట్ కలర్ మీద గ్రీన్ అండ్ లైట్ కలర్ మీద డిజైన్ చేసాము. ఇది టెంపుల్ డిజైన్ అండి, ఇది టెంపుల్ డిజైన్ వస్తుంది. సారీ అంతా ఇలా టెంపుల్ వస్తుంది, ఓకే. ఇది వచ్చి పళ్ళు అండి, ఇది బ్లౌజ్, సారీ ఇది బ్లౌజ్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కామెంట్ ఇస్తుంటే హ్యాపీగా ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఒక ఆవిడ ఫోన్ చేశారు, ఎక్కడ మేడం స్టోర్, మేము వస్తామని చెప్పేసి. నెల్లూరు అండి అంటే, మేము హైదరాబాద్ అండి, హైదరాబాద్లో మీరు ఓపెన్ చేయండి, అసలు చాలా బాగున్నాయి డిజైన్స్ హైదరాబాద్లో, మీ బిజినెస్ ఇంకా క్లిక్ అయిపోద్ది అని చెప్పేసి అన్నారు. చూద్దాం ఏదైనా అండి, బాబా నిర్ణయం ఎలా ఉంటే అలా. ఇది వచ్చి శారీ అంతా ఇలా వస్తుందండి. ఇది వచ్చేసి మీకు ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో డిజైన్ వస్తుంది, ఇన్నర్ డిజైన్ బాటిల్ గ్రీన్ అండి. ఇది వచ్చేసి పళ్ళు, ఇది బ్లౌజ్. నెక్స్ట్ సారీ అండి, దీన్ని అయితే మేము రామా గ్రీన్ అంటారు, మేమైతే దీన్ని మేనకా పచ్చ అంటాము. అదొక గ్రీన్, ఇదొక గ్రీన్ అండి. శారీ ఇలాగా క్రాస్ ప్యాటర్న్లో తీగలు వస్తాయి. ఇన్నర్ డిజైన్ వచ్చి వైట్ అండ్ మస్టర్డ్ వస్తుందండి. ఇది వచ్చేసి పళ్ళు. ఈ డాట్స్ అండి, డాట్స్ గురించి చెప్తున్నాను. ఇది పెయింటింగ్ మాన్యువల్ కదా, ఆర్ట్ అయినా కూడా బ్లాక్స్ అయినా కూడా మాన్యువలే కాబట్టి అక్కడక్కడ చిన్న చుక్కలు వస్తాయి, అవి మిస్ప్రింట్ డ్యామేజ్ కాదండి, వాటి గురించి అస్సలు పట్టించుకోవద్దు. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. నెక్స్ట్ సారీ అండి, ఆరెంజ్ అండి, మామూలు క్రేజ్ లేదు ఇప్పుడు ప్రెసెంట్ ఆరెంజ్కి. ఇది వచ్చేసి మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా, ఒక ఫ్లవర్ వాజ్ బొకే మీరు ఫ్లవర్ వాజ్లో ఫ్లవర్స్ ఉన్నట్టు డిజైన్ చేసాము. ఇది వచ్చేసి లైట్ బిస్కెట్ అండ్ బ్రౌన్ కలర్ వాటి మీద కాంబినేషన్తో చేసామండి. మస్టర్డే ఇది కూడా, యాక్చువల్గా ఆరెంజ్ కలర్ మీద చేసినందువల్ల అలా వచ్చింది. ఇది వచ్చి పళ్ళు అండి, ఇది పెద్ద ఫ్లవర్ వాజ్లా వస్తుంది. ఇది వచ్చేసి బ్లౌజ్. నెక్స్ట్ సారీ అండి, మెజంతా చాలా బాగా వచ్చింది మెజంతా. శారీ డిజైన్ వచ్చేసి ఇదండి. ఎక్కువ ఈ లీవ్స్, నెక్స్ట్ వచ్చి క్రాస్ ప్యాటర్న్, ఆ ఫ్లవర్ వాజ్ డిజైన్స్ ఎక్కువ తీసుకున్నాము, చాలా రిపీటెడ్గా అదే ఎక్కువ అడిగారు. నెక్స్ట్ వచ్చి టెంపుల్ డిజైన్, ఆ 4 డిజైన్స్ తీసుకున్నాను నేను. ఇది వచ్చి పళ్ళు అండి, ఇది వచ్చేసి బ్లౌజ్. ఇది చూడండి, బ్లౌజ్ చూడండి, మీకు బార్డర్ ఎలా ఉంటుందో ఇక్కడ బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది. ఇక్కడైతే మాత్రం కొంచెం కలర్ అనేది మనం
డై చేసేటప్పుడు షిబోరి కట్టేటప్పుడు ఒక దగ్గర ఆరెంజ్ కలర్ అనేది కొంచెం డార్క్గా కొంచెం లైట్గా అలా వస్తుంది శారీ అంతా. అదంతా శారీలో డిజైనేనండి. 1190 ఫ్రీ షిప్పింగ్ అండి. అందులోని ఇంకొక డిజైన్ క్రాస్ ప్యాటర్న్ అండి. శారీ అంతా ఇలా క్రాస్ ప్యాటర్న్లో వస్తుంది శారీ డిజైన్. ఇది వచ్చి పళ్ళు, ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. నెక్స్ట్ డిజైన్ అండి, మెజంతాలోనే దాని మీద వైట్లో వేసాం. ఇది వచ్చి బిస్కెట్ మీద వేసాం. బిస్కెట్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో, బిస్కెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్. సారీ ఆరెంజ్ కాదు, అదొక పింక్ కలర్లో కొంచెం డార్క్ కలర్ అలా వచ్చింది డై చేసినప్పుడు. ఇది వచ్చేసి మీకు బార్డర్ లాగా వస్తుందండి, హాఫ్ బార్డర్ లాగా వస్తుంది శారీ అంతా. ఇది వచ్చేసి పళ్ళు, ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. ఓకే అండి, మంచి శారీస్ తీసుకొచ్చాను మీకోసం. ఎంత అంటే ఒకటండి, మన దగ్గర మనిషి ఉండడం వేరు, బయట మనుషుల మీద ఆధారపడడం వేరు, ఆ విషయం మీకు తెలుసు. సో నాకు వాళ్ళు వచ్చేసే టైం కూడా అయిపోయింది, నో ప్రాబ్లం అండి. శారీస్ అన్ని మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దండి, హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. లతా కలెక్షన్స్ మాదే కాదు, మీది కూడా. ఓకేనండి, నమస్తే.